సందర్భంగా శ్రీ సాహిత్ మోత్కూరి గారిని నిర్మల్ జిల్లా టీవీ కళాకారుల సంఘం ఘనంగా సన్మానించింది. మాజీ మంత్రివర్యులు శ్రీ ఐకే రెడ్డి గారి చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం జరిపించడం జరిగింది. చెప్పు మళ్ళీ ఇస్తాం కార్యక్రమాన్ని నిర్వహించిన చలనచిత్ర టీవీ కళాకారుల సంఘానికి, ఇక్కడికి వచ్చిన అభిమానులకు, చలనచిత్రంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇంద్రాకరణ్ రెడ్డి సార్, మీకు తెలియకుండానే మీరు నా జీవితాన్ని గొప్ప ప్రేరణగా నిలిచారు. నేను చిన్నప్పటి నుంచి సెంట్ థామస్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ కార్యక్రమాలకు మీరు చీఫ్ గెస్ట్గా వచ్చేవారు. నేను 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మీరు ఎంత ఎనర్జీగా ఉన్నారో ఈరోజు కూడా అలాగే ఉన్నారు. నేను మాత్రం వయసుతో పాటు కొంచెం మారిపోయాను. మీరు చేసిన సేవల గురించి నేను తరచూ వింటూ ఉండేవాను. ఇప్పుడు నా సినిమా పొట్టేల్ గురించి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈ కథ రాస్తున్నప్పుడు నేను ఎన్నో భావోద్వేగాలకు లోనయ్యాను. ఇది ఒక తండ్రి కథ. తన కూతురిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ఊరిలో తను ఎదుర్కొన్న పోరాటమే ఈ కథ. పొట్టేల్ ఈజ్ ఏ మూవింగ్ టేల్ ఆఫ్ ఫాదర్స్ డిటర్మినేషన్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఏ కమ్యూనిటీ, ప్రూవింగ్ దట్ వన్ మ్యాన్ స్టాండ్ క్యాన్ లైట్ ద పాత్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ఆల్. ఈ కథ రాస్తున్నప్పుడు నా టీం మొత్తం ఒక్కటే అడిగింది, అండర్ ప్రివిలేజ్ కథ చెప్పి ఏం సాధిస్తావు అని. కానీ నేను సాధించాను. మీరు అనుకున్నట్టు రాష్ట్ర అవార్డు కాదు, కేంద్ర అవార్డు కాదు, కానీ గ్రామాల్లో ఈ సినిమా చూసిన ఎంతో మంది పేదవాళ్ళు నన్ను కలిసి, సార్ మా కూతుర్ని నిన్నటి వరకు పనికి పంపేవాళ్ళం, మీ చిత్రం చూసిన తర్వాత రేపటి నుండి బడికి పంపాలనుకుంటున్నాను. సత్య ప్రామాణికంగా ఇది నా జీవితంలో జరిగింది సార్. 35 సంవత్సరాలు ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ చేసిన నా తల్లి జానకి మోత్కూరి గారి కొడుకుగా నాకు దీనికన్నా గొప్ప గర్వకారణం ఇంకేముంటుంది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. ఇక్కడ కష్టపడి చెమట చిందించి జీవితం నిర్మించుకున్నారు. ఈ విషయం చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. నా ప్రతి కళకు అండగా నిలిచిన అమ్మానాన్నలకు, నా అన్న సంతోష్ మోత్కూరికి, నా భార్య సౌమ్యకు నా జీవితాంతం హృదయపూర్వక కృతజ్ఞతలు. లవ్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారు పొట్టేల్ చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు ప్రదానం చేస్తున్న సందర్భంలో
మీరు తీసిన సినిమా గురించి నేను చాలా గొప్పగా విన్నాను, మీరు ఏ ఊరు నుండి వచ్చారు అని నన్ను అడిగారు. అప్పుడు ఒక్క క్షణం కొండ మీద నుండి కింద కరెంటు పోయిన ఊరిని చూస్తున్నప్పుడు సడన్ గా కరెంట్ వస్తే ఆ ఊరు ఎలా వెలిగిపోతుందో నా మొహం అలా వెలిగిపోయింది. వెంటనే నిర్మల్ అని చెప్పాను. అంతకన్నా నాకు ఇంకేం గర్వకారణం కావాలి. ఐఎమ్ సో ప్రౌడ్ టు బోర్న్ హియర్ ఇన్ నిర్మల్. అలాగే నేను తీసిన పొట్టేల్ చిత్రానికి ఉన్న అరుదైన గౌరవం ఏంటంటే, ఈ చిత్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రదానం చేసిన గద్దర్ నంది అవార్డు అందుకోవడం. దానిలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, చిత్రంలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో తీసిన ప్రభాస్ అన్న కల్కి లాంటి సినిమా మధ్యలో 100 కోట్ల బడ్జెట్ తో తీసిన లక్కీ భాస్కర్ లాంటి సినిమా మధ్యలో నిర్మల్ నుంచి వచ్చి ఒక సాధారణ వ్యక్తి తీసిన పొట్టేల్ సినిమా అదే స్థాయిలో నిలబడగలగడం అంతకన్నా నాకు ఇంకేం ఉంటుంది. ఇది ఒక్క రాత్రిలో వచ్చిన విజయం కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు. పరిశ్రమలో నాకు తెలిసిన వాడు ఒక్కరైనా లేదు, ఉన్నవాళ్ళు సహాయం చేయలేదు. కానీ ఒక్కటే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది, అది నా సంకల్పం. ఇక్కడున్న చలనచిత్ర కళాకారులందరికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే: కళను కనండి, కష్టపడండి. అడ్డంకులు వస్తాయి, ఆకలి రాత్రులు ఉంటాయి, కానీ చివరి వరకు మిమ్మల్ని కాపాడేది మీ సంకల్పం ఒక్కటే. అది ఒక్కటి ఉంటే మీరు జీవితంలో ఏదైనా సాధిస్తారు. నవడేస్ మొత్తం ఇన్స్టెంట్ ప్రపంచం అయిపోయింది. ఇన్స్టెంట్ ఏదైనా కోరుకుంటున్నారు. ఇన్స్టెంట్ రీల్స్, ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ కిక్ ఆర్ క్లిక్, ఎనీథింగ్ బికేమ్ ఇన్స్టెంట్. అందరికీ అదే కావాలి. కానీ ఫ్యాషన్ ఇన్స్టెంట్ కాదు. అది త్యాగాలు కోరుకుంటుంది, పోరాటాలు కోరుకుంటుంది. అది నీతో నువ్వే చేసే పోరాటం. దీన్ని మించిన పెద్ద యుద్ధమే ప్రపంచ చరిత్రలో ఉండదు. అదే నీతో నువ్వు చేసే యుద్ధం. గుర్తుంచుకోండి కళాకారులారా. చివరిగా ఇంద్రజన్ రెడ్డి గారు, నాకు ఇప్పటి వరకు రాష్ట్ర అవార్డులు, కేంద్ర అవార్డులు వచ్చినా ఎక్కడో చిన్న వెలతి ఉండేది. కానీ ఈ రోజు నా సొంత గడ్డ నిర్మల్లో మీ చేతుల మీద అందుకుంటున్న ఈ సన్మానం ఆ వెలతిని చూస్తుంది. వాళ్ళలో నిర్మల్ నుండి మోహన్ రావు గారు, ఖానాపూర్ నుండి జగదీష్ గారు, ఇలా ఎంతో మంది నేను సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళ చిత్రంలో చక్కటి నటన ప్రదర్శించారు. అయితే ఆడిషన్ కి వచ్చిన ఆ 100 కళాకారుల్లో కళ్ళలో నేను చూసింది ఒక్కటే: ఆకలి ఉంది, కానీ దారిని చూపించే చెయ్యి లేదు. ఆ రోజు మీ దగ్గరకు వచ్చి కళాకారుల కోసం ఏదైనా చేయాలి అని చెప్పాలనుకున్నాను సార్. కానీ సినిమా పూర్తయ్యాక వచ్చి చెప్తే బలం ఉంటుందని ఆగిపోయాను. కానీ నేను ఊహించలేని విషయం ఏంటంటే, మీరు నాకే సన్మానం నిర్వహించే ఈ వేదిక మీద నేను ఈ కోరిక చెబుతానని. థ్యాంక్ యూ సార్. మన ప్రాంతంలో చలనచిత్ర సంస్కృతి బలపడాలి, ఇక్కడ కళాకారులకు గుర్తింపు రావాలి. వారిని ప్రాతినిధ్యం వహించే కమిటీకి మీరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు మీ నిజాయితీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది. చివరగా, నిన్నటి వరకు ఇంకా సాధించేది చాలా ఉంది అని నా పేరు సభల్లో చెప్పుకోవడానికి ఆలోచించేవాడిని. కానీ ఈరోజు గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను సాహిత్ మోత్కురి. ఐఎమ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్. నిర్మల్ గడ్డపై పుట్టిన వాడిని. నిజాయితీగా కష్టపడే ప్రతి కళాకారుల కోసం నా కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. యాక్టింగ్ గురించి కానీ, ఫిల్మ్ మేకింగ్ గురించి కానీ, దేని గురించి అయినా సహాయం కావాలన్నా నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ప్రియదర్శి నగర్, రజనీ హాస్పిటల్ దగ్గర మా ఇల్లు, నిర్మల్. జై కళామ్మ తల్లి, జై హింద్. కనబడుతున్నారా అని బాణం ఇస్తే మరి చెట్టు కనబడుతున్నదా? తల్లి జానకి గారు, రిటైర్డ్ ఉపాధ్యాయురాలు, అదేవిధంగా తండ్రి గారు ధర్మగౌడ్ గారు, ఇంబా కే నిర్మా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఉన్నప్పుడు సమయాల్లో చాలాసార్లు వెళ్ళాను. ఇంబా కే, ఇంబా బి అవన్నీ పోయినాయి. ఆ విధంగా వారికి కూడా హృదయపూర్వకంగా తల్లిదండ్రులకు మరి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ఆడిచర్ల రాజు గారు అధ్యక్షులు, అదేవిధంగా ఎన్ను అనిల్ గారు ప్రధాన కార్యదర్శి, మరియు శ్రీ సింగర్ గోపి గారు, డాక్టర్ రమేష్ రెడ్డి గారు, డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి గారు. వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉన్నాయి, కానీ అవన్నీ తీర్చేయడానికి లేనటువంటి సందర్భము. దానికంటే ముఖ్యంగా ప్రధానంగా వారు ఎంచుకున్నది చదువు. మరియు ఏదైతే సినిమాలో తీసినటువంటి ఒక మెయిన్ థీమ్ ఏంటంటే, గంగాధరి అనే వ్యక్తి గొర్రెల కాపై వాళ్ళ కూతురు చదివించారన్న ఆ థీమ్లో
ఈ యొక్క సినిమా రావడం జరిగింది. వారు ఏ విధంగా కష్టపడి ఆ అమ్మాయిని చదివించాలని కూడా అక్కడ ప్రోత్సహించే వాళ్ళు లేరు, ఎందుకు చదవలేని వాళ్ళు ఉన్నారు తప్ప ప్రోత్సహించే వాళ్ళు లేరు. సార్ యొక్క కవితని నేను ఈ రోజు మీ ముందుకు తీసుకురావడం ఇది నా మాట కాదు, మా తోడిశెట్టి పరమేశ్వరరావు గారిది. సార్ అడగంగానే ఈ యొక్క కవితని ఇవ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా సాధకుడు, అపర భగీరథుడు, కళా పోషకుడు, అలుపెరగని ప్రజా నాయకుడు, నిర్మల్ జిల్లా ముద్దుబిడ్డ మా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారికి వందనం, అభివందనం, శుభాభివందనం. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య నాయకత్వ లక్షణాలతోని ప్రజా జీవితంలో అరుదించి రాజకీయాల్ని పూతలు తొక్కించి కొత్త పుంతలు తొక్కించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గా, పార్లమెంట్ సభ్యునిగా, శాసన సభ్యునిగా అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రంలో అటవీ, దేవాదాయ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖ మార్చులుగా పదవి బాధ్యతలు స్వీకరించి ప్రగతి పదంలో నడిపించి ఈ మా అందరికీ ఆదర్శ నాయకులు అయ్యారు మన ఇంద్రకరణ్ రెడ్డి గారు. మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి ఈ ఒక అద్భుతమైన సినిమాని అందరికీ పొట్టేలనే సినిమాని అందించిన డైరెక్టర్ సాహితీ పటేల్ గారికి, ఈ ప్రమోద్ రెడ్డి గారికి, ఇంత మంచి హాల్ అందరి కోసం కట్టించి అందరికీ మొత్తం చరిత్రను మొత్తం నిర్మల్ చరిత్ర ఎంసీ నిర్మల్ గారికి, ప్రభాకర్ గారికి, అనిల్ గారికి, రాజన్న గారికి, కమలాకర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కవులు, కళాకారులు, ఈ మంచి నృత్యం చేసిన చిన్నారులందరికీ నా నమస్సమాంజలు. న్యాచురల్ కళాకారులు, పుట్టుకతోని కళలతో పుట్టిన కళాకారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి టాలెంట్ బయటకు తీయాల్సిన బాధ్యత అందరి పెద్దల పైన ఉంది. డాక్టర్ ప్రమోద్ రెడ్డి గారు చేసినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి గారికి, డాక్టర్ రమేష్ రెడ్డి సార్ గారికి, ఇప్పుడే విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ గారికి, అండ్ మెయిన్ ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మోత్కూరి సాహిత్ గౌడ్ తీసినటువంటి పొట్టేలు చిత్రం విశిష్ట రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట గద్దర్ నంది అవార్డు అందుకోవడం ఒకటి, గౌరవ గవర్నర్ గారి చేతుల మీద కూడా అవార్డు అందుకోవడం ఒకటి మన నిర్మల్కి చాలా గర్వకారణం. సో అలాంటి మన సాహిత్ గౌడ్ గారిని ఈరోజు సన్మానించుకోవడం, ఈ అభినందన సభ పెట్టడం అనేది చాలా చక్కటి ఆలోచన అండ్ వెరీ గుడ్ థాట్ బై నిర్మల్ కళాకారుల సంఘం అసోసియేషన్. ఈ విషయంలో మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. అండ్ రాజు గారు అధ్యక్షులు, నా ఫ్రెండ్ జన్ను అని ప్రధాన కార్యదర్శి, అండ్ ఇంకో గెస్ట్ గా ఇచ్చేసినటువంటి ప్రభాకర్ అన్న గారికి, ప్లస్ రాజన్న గారికి, కమలాకర్ గారు ఉపాధ్యక్షులు గారికి, నా ఫ్రెండ్ కత్తికిరణ్ జాయింట్ సెక్రటరీ గారికి, కోటగిరి నరసయ్యాచారి గారికి, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఫస్ట్ సాహితీ గౌడ్ గారు మాట్లాడినారు. ఇట్ వాజ్ ఏ వెరీ నైస్ ఇన్స్పిరేషనల్ స్పీచ్. సాహితీ గౌడ్ మన నిర్మల్లో ఉన్న యువ కళాకారులు ఆయన్ని ఇన్స్పైరింగ్ గా తీసుకొని, అలాగే ఆ తర్వాత మాట్లాడినటువంటి మన మాజీ మంత్రివర్యులు చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడినారు.
సో ఆయన అన్న ప్రకారం త్వరలోనే దిల్ రాజు గారి నుండి సాహిత్ గౌడ్ గారికి అతి త్వరలో అవకాశం రావాలని, ఆ సాహిత్ గౌడ్ గారి పేరు ప్రఖ్యాతులు నిర్మల్ పేరు ప్రఖ్యాతులు కూడా ఎక్కడి వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి విచ్చేసిన మిగతా కవులు కళాకారులు అందరూ కూడా, అసలు కవులు కళాకారులు లేని ఏ ఉద్యమం కూడా ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఒకసారి కవులు కళాకారులు లేకుండా ఒకసారి తెలంగాణ ఉద్యమం ఊహించుకోండి, ఏముంటే తప్పక సాగుతున్నాయి. సో అంటే సార్ అన్నట్టు భారతదేశ రజాకారుల ఉద్యమం నుంచి మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఈ కవులు కళాకారుల పాత్ర ఎంతో ఉంది. అండ్ ఇందాక లింగన్నకులు చెప్పినట్టు నిర్మల్లో చాలా మంది కవులు కళాకారులు అంటే యంగ్ కవులు యంగ్ కళాకారులు ఉన్నారు. సో రమేష్ రెడ్డి సార్ చెప్పినట్టు వాళ్ళందరినీ ప్రోత్సహించి వాళ్ళు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అన్ని జిల్లాలలో మరి రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకున్నటువంటి మన సాహిత్ గౌడ్ గారికి మరి అన్ని జిల్లాలో సన్మానం జరుగుతున్నప్పటికీ మన దగ్గర మన ఊరి బిడ్డ మనమెందుకు చేసుకోవద్దని చెప్పి మన నిర్మల్ జిల్లా చలనచిత్ర టీవీ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడము చాలా అభినందనీయమని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి పిలువగానే ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ అల్లోల వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా సాహితీ గౌడ్ మరి కుటుంబ సభ్యులకు పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనతో పాటు మన నిర్మల్ జిల్లాలో మరి దీంట్లో పాత్రలో మరి నటించిన గౌరవనీయులు మోహన్ రావు అన్నగారికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు నటించడం బలమైన కోరిక. ఆ బలమైన కోరిక ఎట్లా ఉందంటే, స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్లో పిల్లలతో చేయించేవాడిని. ఆ తర్వాత ఇక స్కూల్లో పదవి చెందిన తర్వాత నా కోరిక ఇంకింత పదవి పెట్టాను. ఎన్ని కష్టమైనా పర్లేదు, నేను సినిమాలో యాక్షన్ చేయాలి. సో ఆ కోరిక శ్రీ సాహిత్ గారి ద్వారా నెరవేరింది. సరే, ఏది తెలియని ఒక్కసారి ఇట్లాంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కళాభిమానులు కళా పిపాసులు ముందట హారినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాభినందనలు. అలాగే వివిధ పత్రికల పాత్రికేయులు, వివిధ ఛానళ్ళ ఛాయాచిత్రగ్రాహకులు, ప్రింట్ మీడియా, మాస్ మీడియా అందరికీ పేరు పేరున నా యొక్క శుభాభినందనలు. ఇక పోతే సార్, నేను దాదాపు పొట్టేల్ సినిమా ప్రత్యేకత ఏంటిది? పొట్టేల్ సినిమా ఒకే సంవత్సరంలో ఒకే ప్రభుత్వం చే ఒకే సినిమాకి 2 అవార్డులు రావడం, ఒకటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చేత, మరొకటి రాష్ట్ర గవర్నర్ చేత. మీ డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఫస్ట్ ఫ్యాన్ నేనన్నా మీకు. ఎక్కడ నుండి అంటే మన పొంగం రేగర్ అని ఒక ఇండిపెండెంట్ ఫిలిం తీశారన్నా మీరు. అక్కడ నుంచి నాకు ఇప్పుడు 19 years అన్న, ఇప్పుడు ఒక సినిమాని స్టార్ట్ చేశాను, 2 hours మూవీ. సో ఎక్కడ నేను ఇప్పటి వరకు ఎక్కడ ప్రాక్టీస్ లేదన్న, ఎక్కడ నేర్చుకోలేదు. సినిమాటోగ్రఫీ తెలీదు, నా 24 క్రాఫ్ట్ తెలియదు, ఏది తెలియదు అన్న. షార్ట్ డివిజన్ తెలీదు, 3rd act అంటే తెలీదు, ఏం తెలీదు. ఓన్లీ మీ భంగం రేగర్ అనే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుండి నేను ఇప్పుడు సినిమాలు తీసి అంత వచ్చానంటే మీకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. సార్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. ఆదరణీయమైన కళాకార మిత్రులారా, జిల్లాలోని ప్రముఖ డాక్టర్లారా, మీడియా మిత్రులారా, నా ప్రియమైన నిర్మల్ జిల్లా ప్రజలారా, ఈరోజు ఈ వేదికపై మనం కలవడం ఒక వ్యక్తి సన్మానం కోసం మాత్రమే కాదు, మన జిల్లా ఆత్మగౌరవం కోసం. ఈరోజు ఈ సభకి ముఖ్య అతిథిగా మన మధ్య ఉన్న మాజీ మంత్రి శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారు. పదవులు వచ్చి పోతాయి, కానీ ప్రజల గుండెల్లో నిలిచే పేరు చాలా అరుదు. నిర్మల్ అంటే
ఇంద్రకరణ్ రెడ్డి గారు గుర్తుకు రావడం అది ప్రజలిచ్చిన సర్టిఫికేట్. రాజకీయ నాయకుడిగా కాదు, మన ఊరి మనిషిగా, మన కళల విలువ తెలిసిన పెద్దగా ఈరోజు ఆయన చేతుల మీదుగా ఈ సన్మాన కార్యక్రమం జరగడం మాకు గర్వకారణం, నిర్మల్ జిల్లాకి గౌరవం. మన డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. పొట్టేల్ సినిమా ఇవాళ నేను మాట్లాడేది ఒక వ్యక్తి గురించి కాదు, ఒక ప్రయాణం గురించి, ఒక కళ గురించి, ఒక నిర్మల్ గర్వం గురించి. చాలా మంది సినిమాలు తీస్తారు, చాలా మంది సినిమాలు చేస్తారు, కానీ కొంతమంది మాత్రమే సినిమాతో సమాజాన్ని కదిలిస్తారు. పొట్టేల్ సినిమా ఇది కేవలం స్క్రీన్ మీద నడిచిన కథ కాదు, ఇది మన ఊర్ల మధ్య నిలిచిన నిజం. ఇది మన మనసులో మంట పెట్టిన నిజాయితీ ఆ సినిమా. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలియదు అని అంటే మీరు ఒకసారి పొట్టేల్ సినిమా చూడాలి, ఈ మాటలు మీకు అప్పుడు కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ గారు ఎక్కడి నుంచో వచ్చి సినిమా తీసిన వాడు కాదు, ఈ మట్టిలో పుట్టి ఈ గాలిలో పెరిగి ఈ జిల్లా బాధల్ని చూసి ఈ జిల్లాకి గౌరవం తీసుకొచ్చిన మనోడు శ్రీ సాహిత్ గౌడ్ మోటుకూరి గారు. గద్దర్ అవార్డు అనేది సాధారణ అవార్డు కాదు, అది బతుకుతున్న ప్రజల గుండెల నుంచి వచ్చిన సర్టిఫికేట్. అది నిజాయితీకి వచ్చిన గౌరవం. గద్దర్ గారి పేరు మీద వచ్చిన అవార్డు పొట్టేల్ లాంటి సినిమాకి రావడం యాదృచ్ఛికం అస్సలు కాదు. ఇది చరిత్ర ఇచ్చిన న్యాయం ఆ సినిమాకి. ఈ దర్శకుడు గ్లామర్ కోసం సినిమా తీయలేదు సార్, ప్లీజ్. ఈ దర్శకుడు గ్లామర్ కోసం సినిమా తీయలేదు, గ్రాఫిక్స్ కోసం సినిమా తీయలేదు. గడ్డిపోచలో ఉన్న నిజాన్ని సినిమాగా మార్చిన ధైర్యం అతను. ఇతను సినిమాలు తీయలేదు, ఇతను నిజాలు మాట్లాడాడు, కెమెరా ముందు పెట్టి నిజాలు మాట్లాడించాడు. ఆ సినిమా మీరు నిజంగా చూడండి సార్. కుల మతాలు వివక్ష, పటేల్ వ్యవస్థ, వీటన్నిటి గురించి ఒక పేద మధ్య తరగతి మధ్యలో నలిగిపోయే గంగాధర్ అనే పాత్ర మీకు కనెక్ట్ అవుతుంది. ఈ మాటలన్నీ మీకు అర్థమవుతాయి. ఆయన తీసిన సినిమా నిజంగా ఆ తెర మీద చూస్తున్నప్పుడు నేను కనెక్ట్ అయిపోయి ఆ పాత్ర తాలూకు క్లైమాక్స్ వచ్చినప్పుడు నా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అలా ఉంటుంది ఆ సినిమా. అందుకే మాటలు నేను రాసుకున్నా, చెప్పాలి ఈ మాటలు. ఎక్కడ నాకు వేదిక దొరకలేదు, ఈ వేదిక మీద ఈ మాటలు నేను చెప్తున్నా. చివరిగా ఒక మాట, నిర్మల్ నేల నిజాయితీకి జన్మనిచ్చింది. ఆ నిజాయితీని ఈరోజు పొట్టేలుగా గద్దర్ అవార్డు దాకా నడిపించింది. ఈ గర్వాన్ని ఇచ్చిన మన దర్శకుడికి హృదయపూర్వక అభినందనలు సార్. సాహిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మన నిర్మల్ని రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి మా అందరికీ ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు మాట్లాడేది మన మోహన్ సార్ గారు. నిజానికి సార్ గురించి చెప్పాలి అని అంటే, ఈ సినిమాలో మనందరినీ కదిలించిన వ్యక్తి రిటైర్డ్ టీచర్ మోహన్ సార్. ఆయన నటించలేదు, జీవించారు. డైలాగ్ చెప్పలేదు, బాధలు పలికించింది ఆయన. రిటైర్ అయ్యింది ఉద్యోగం మాత్రమే, కళ కాదు, కళ కోసం కాదు. ఈ కార్యక్రమం కోసం కూడా ఆ సార్ పడిన తపన అంతా ఇంత కాదు. మనందరికీ తెలుసు వయసు అడ్డు కాలేదని, అతనికి ఆత్మస్థైర్యం ఎక్కువ. సార్ మీరు ఈ కార్యక్రమానికి ప్రాణం పోసారు సార్. మా కోశాధికారి గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఈ కార్యక్రమం అనుకున్న నుంచి మా కోశాధికారి మా సామెళ్ళ రాజన్న గారు మాకు వెన్నట్టు నడిచారు. ఇక మా సంఘానికి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, బ్యాక్ బోన్ అయిన వ్యక్తి మా కోశాధికారి సామెళ్ళ రాజన్న గారు తప్ప. ఆయన కూడా రిటైర్డ్ ఉద్యోగి, కానీ ఇప్పటి యువకుల కన్నా ఎక్కువ యాక్టివ్. నిజాయితీ, ముక్కుసూడితనం, బైక్ కూడా ఇప్పటికి మామూలు స్పీడ్గా నడవడం.
డిసిప్లిన్, పైసలే కాదు మా అందరినీ కూడా కంట్రోల్ చేస్తుంటాడు. కాదు అనడు, కాదంటే వినడు. అది రైట్. కమల్ హాసన్ సినిమాలో భారతీయుడు, మా రాజన్న సార్ రియల్ భారతీయుడు. ఇక జగదీష్ అన్న ఇక్కడికి రాలేదు, బట్ ఆ అన్న పాత్ర కూడా చాలా ముఖ్యమైనది ఈ సినిమాలో. పాత్ర చిన్నదే కావచ్చు, కానీ సినిమా ఆశాంతం నడుస్తుంది. మన మోహన్ సార్ పాత్రతో పాటు జగదీష్ అన్న పాత్ర కూడా కీలకం. ఆయన మన కడప వ్యక్తి. ఈరోజు ఈ కార్యక్రమం లైట్లు వెలుగుతున్నాయంటే, వేదిక బలంగా నిలిచిందంటే, సార్ ప్లీజ్ సార్, ఈరోజు ఈ కార్యక్రమానికి లైట్లు వెలుగుతున్నాయంటే, వేదిక బలంగా నిలిచిందంటే, మన మాటలు ప్రజలకు చేరుతున్నాయంటే దాని వెనుక ఉన్న వాళ్ళు మన స్పాన్సర్లు. ఎస్, లాభం చూస్తారా అంటే కాదు, పబ్లిసిటీ కోరుతారా అంటే కాదు, కేవలం మన జిల్లాకు, మన కళకు, మన సంస్కృతికి ఒక గౌరవం రావాలనే ముందుకు వచ్చిన మహానుభావులు. అలాంటి స్పాన్సర్లు ఈ వేదిక నుంచి మారాలని చెప్తున్నాను. ఒక మాట ఈ వేదిక నుంచి గట్టిగా చెప్పాలి సార్ ప్లీజ్. మీ డబ్బు కాదు సార్, మీ మనసే మాట బలం. ఇక ఇప్పుడు మన సమాజానికి నిజమైన దేవుళ్ళ గురించి మాట్లాడాలి మన డాక్టర్లు. ఫ్రెండ్స్, డాక్టర్ అంటే స్టెథోస్కోప్ పట్టుకున్న ఉద్యోగి కాదు, వైట్ కోట్ వేసుకున్న వ్యక్తి కాదు. డాక్టర్ అంటే ఒక కుటుంబంలో వెలుగు ఆరిపోయే సమయంలో మళ్ళీ ఆశ వెలిగించే మనిషి.